బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ అలాగే భరణి వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే బయట ఆడియన్స్ ఇంకా ఇంప్రెస్ అయిపోతారనే చెప్పాలి. వాళ్ళిద్దరు బాండింగ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు చాలానే మంది ఉన్నారు ఆడియన్స్. ఈ కిందలో భాగంగానే తనుజ ఈ రోజు శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యింది. అయితే పాపం తనుజ హౌస్ లో ఉన్న రీతుని అడిగితే కొంచెం హెల్ప్ కి రా అంటే లేదు నాకు వేరే వర్క్ ఉంది అంటూ రీతు చెప్పింది. దీంతో పాపం తనుజ తను శారీని ఎలాగైతే కట్టుకోవాలనేది ముందే రెడీగా పెట్టుకుంటుంది. సో ఇందులో భాగంగానే అక్కడ ఉన్న భరణి గారు అయితే తనుజ ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నావు కదా శారీతో, సరే నేను నీకు హెల్ప్ చేయనా నాన్న అంటే ఎస్ నాన్న హెల్ప్ చేయంటూ వాళ్ళ నాన్న అదే భరణి గారు అయితే గనక తనుజ శారీ పట్టుకుంటే తనుజ ఆ శారీకి యొక్క కుర్చీలు పెట్టుకొని కరెక్ట్ గా సర్దుకుంటుందని చెప్పాలి. ఈ కిందలో భాగంగానే భరణి అంటున్నాడు, తనుజ నువ్వు డ్రెస్సుల్లో కన్నా శారీలో మహాలక్ష్మిలా ఉంటావమ్మా, ప్రతి ఇంటి మహాలక్ష్మి ఇలాగే ఉండాలి అని అనుకున్నట్టు అచ్చం అలానే ఉంటావు, నీకు ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి అంటూ భరణి అయితే చెప్పుకొచ్చాడు తనుజకి. అయితే తనుజ అంటుంది నాకు కూడా శారీసే ఇష్టం నాన్న, సో ఏది ఏమైనప్పటికీ నేను ఇబ్బంది పెట్టేస్తున్నానంటే అదేముందిరా ఇబ్బంది, కూతురికి ఇలా హెల్ప్ చేయడం అనేది ఒక అదృష్టం అంటూ భరణి అయితే భలే క్యూట్ గా మాట్లాడుతున్నారు లైవ్ లో. సో వీళ్ళిద్దరు బాండింగ్ లైవ్ లో చూస్తున్నంతసేపు భలే చూడముచ్చటగా ఉందనే చెప్పాలి. సో ఏది ఏమైనా సరే భరణి గారు తనుజతో ముందు నుంచి కూడా దివ్య వచ్చినా ఇలాగే ఉండుంటే ఖచ్చితంగా ఆయన హౌస్ లో నుంచి బయటకు వెళ్ళేవారు కాదు, అలాగే ఖచ్చితంగా ఆయనకి మంచి ఓటింగ్ కూడా పడుండేది. సో ఫైనల్ గా భరణి గారు తనుజకి హెల్ప్ చేసిన దానిపై మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.